గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరాఖండ్లోని 40 సర్గలు పూర్తి చేసి 40వ సర్గ 40వ సర్గలో ఉన్నాం. 40వ సర్గలో 23వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 24వ శ్లోకం నుండి ఈ రోజున కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షాంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంకల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మదంగే జీర్ణతాం యాతు యత్వయోపకృతం కపే నరః ప్రత్యుపకారాణం ఆపత్స్నాయాతి పాత్రతాం. హనుముద్రా, నువ్వు నాకు చేసిన ఉపకారం నా శరీరంలోనే జీర్ణమైపోవుగాక. నరుడు ఆపదలు వచ్చినప్పుడే ప్రత్యుపకారానికి తగిన వాడవుతాడు. అంచేత నీకు ఏనాటికైనా ప్రత్యుపకారం చేసి నీ రుణం తీర్చుకుంటాను తప్పనిసరిగా అని నేను అనను. అంతవరకే చెప్పాడు. ఏమని? నేను నా శరీరంలోనే జీర్ణించేసుకుంటాను నువ్వు చేసిన ఉపకారాన్ని. అంటే నువ్వు ఎంత గొప్ప ఉపకారం చేసావంటే అంత ఉపకారం నేను నీకు చేయలేను అని చెప్తున్నాడు అనమాట రాముడు. తతోస్య హారం చంద్రాభం ముచ్చ ఖండాత్స రాఘవ వైదూర్యతరలం కంటే బబంధ హనుమత. ఆ తర్వాత రాముడు తన కంఠం నుండి చంద్రుడి వంటి కాంతి గల వైడూర్యం హారాన్ని తీసి హనుమంతుడు మెడలో వేశాడు. తేనోరపి నిబద్ధేన హారేణ మహతా కపి రరాజ హేమశైలేంద్ర చంద్రేణాక్రాంతమస్తక. వక్షస్థలంపై కట్టిన గొప్ప హారంతో హనుమంతుడు శిఖరం మీద చంద్రుడు ఉన్నట్లుగా, మేరు శిఖరం మీద చంద్రుడు ఉన్నట్లుగా ప్రకాశించాడు. శ్రుత్వాతు రాఘవస్యేతాద్ ఉత్థాయోత్థాయవానరా ప్రణమ్య శిరసా పాదో నిజగ్ముస్తే మహాబలం గల ఆ వానరులు రాముని మాటలు విని లేచి శిరస్సు చేత అతనికి నమస్కారాలు చేసి బయలుదేరారు అక్కడి నుంచి. సుగ్రీవ సచ రామేణ నిరంతరము అరోగత విభీషణస్య ధర్మాత్మా సర్వేతే భాష్ప విక్లవ. రాముని గాఢంగా ఆలింగనం సుగ్రీవుడు అలానే విభీషణుడు అందరూ కూడా కన్నీటితో వ్యాకులత్వం పొందారు. అంటే విడిచి వెళ్ళిపోతున్నాం కదా అని బాధతో. సర్వే చతే భాష్పకళా సాశ్రునేత్రా విచేతస సమ్మూఢా ఇవ దుఃఖేన చజంతో రాఘవంతదా. పాపం నోట మాట రావట్లేదు వాళ్ళకి. కన్నీళ్లతో నిండి నేత్రాలతో మనసులు పనిచేయటం లేదు. దుఃఖం చేత ఏమీ మాట్లాడలేని, ఏమీ తోచని స్థితిలో ఉండిపోయారు. కృత ప్రసాదాస్తేనైవం రాఘవేణ మహాత్మన జగ్ముహు స్వం స్వం గృహం సర్వే దేహమివచ్చజన్. మహాత్ముడైన రాముని అనుగ్రహాన్ని ఈ విధంగా పొందిన ఆ వానర రాక్షసులందరూ కూడా దేహాన్ని విడిపోతున్న జీవుల్లాగా తమ గృహాలకు వెళ్ళారు. తతస్తుతే రాక్షస వృక్ష వానరా ప్రణమ్య రామం రఘువంశవర్ధనం వియోగజాశ్రుతు ప్రతిపూర్ణలోచన ప్రతిప్రయాతాస్తు యథా నివాసిన. అప్పుడు ఆ రాక్షస భల్లుగా వానరుడు రఘువంశాన్ని వృద్ధి పొందించువాడైన రాముడికి నమస్కరించి వియోగ దుఃఖంచే కలిగిన కన్నీళ్లతో నిండిన నేత్రాలతో ప్రవాసానికి వెళుతున్న వాళ్ళలాగా తమ స్వగృహాలకు వెళ్ళారు. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే 40 సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని
ఉత్తరాఖండలోని 40వ సర్గ, రేపు 41వ సర్గని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. రామకృష్ణ ఇంకా భాగవతం చెప్పలా, వెలిగించవాక.